ఈరోజు కథ పేరు కూతురు దాచిన నిజం. మంగళగిరి సమీపంలోని ఒక చిన్న గ్రామంలో సత్యం అనే స్కూల్ టీచర్ ఉండేవాడు. భార్య చనిపోయిన తర్వాత అతని ప్రపంచం మొత్తం తన ఒక్కగానొక్క కూతురు నందన మాత్రమే. ఎంత పేదరికమున్నా కూతురు చదువులో ఎప్పుడూ రాజీ పడలేదు. నువ్వు డాక్టర్ కావాలి, నీ అమ్మ కల నువ్వు నెరవేర్చాలి అని ప్రతిరోజు చెప్పేవాడు. నందన కూడా తండ్రి కష్టాన్ని చూసి రాత్రింబవళ్ళు చదివేది. గ్రామంలో వాళ్ళు కూడా ఇలాంటి తండ్రి కూతురు చాలా అరుదు అని చెప్పుకునేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత నందనకు మెడికల్ సీటు వచ్చింది. కానీ ఫీజు చాలా ఎక్కువ. సత్యం దగ్గర అంత డబ్బు లేదు. తన చిన్న ఇల్లు అమ్మాలనుకున్నాడు. అది తెలిసిన నందన బయటకు ఏమీ చెప్పలేదు. ఏదో మార్గం దొరుకుతుంది నాన్న అని మాత్రమే అంది. కానీ ఆ రాత్రే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. తన కల కంటే తండ్రి గౌరవమే ముఖ్యమని భావించింది. మరుసటి రోజు కాలేజీకి వెళ్తున్నట్టు చెప్పి నగరంలో ఒక చిన్న మెడికల్ షాప్లో పార్ట్ టైం ఉద్యోగం మొదలుపెట్టింది. ఉదయం చదువు, సాయంత్రం పని, రాత్రి మళ్ళీ చదువు. వచ్చిన జీతాన్ని ఇంటి ఖర్చుల పేరుతో తండ్రికి ఇచ్చేది. కాలేజీ నుంచి స్కాలర్షిప్ వచ్చింది నాన్న అని అబద్ధం చెప్పేది. సత్యం కూడా కూతురి మాట నమ్మి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని అనుకునేవాడు. అలా 3 సంవత్సరాలు గడిచాయి. నందన ఎప్పుడూ కొత్త బట్టలు కొనలేదు. తనకు ఇష్టమైనవి ఏవీ తీసుకోలేదు. కానీ తండ్రికి మాత్రము మంచి మందులు, మంచి భోజనం, అవసరమైన ప్రతిదీ చూసుకునేది. గ్రామంలో వాళ్ళందరికీ అది స్కాలర్షిప్ వల్లనేనని అనిపించింది. ఒకరోజు సత్యం తన పాత బ్యాగ్ వెతుకుతుండగా నందన డైరీ కనిపించింది. చదవకూడదనుకున్నా అనుకోకుండా ఒక పేజీ తెరుచుకుంది. ఈరోజు కూడా నాన్నకు నిజం చెప్పలేకపోయాను. ఆయన ఇల్లు అమ్మకుండా ఉండాలంటే నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఒకరోజు నిజం తెలిసినా ఆయన నన్ను క్షమిస్తారని నమ్ముతున్నాను అని ఆ డైరీలో రాసి ఉంది. సత్యం చేతులు వణికిపోయాయి. ఆ డైరీ మొత్తం చదివేసరికి తన కూతురు 3 ఏళ్లుగా ఎంత కష్టపడిందో తెలిసిపోయింది. ఆమె ప్రతి నెల జీతం నుంచి కొంత డబ్బు దాచుకొని తన పేరుతో కాదు, నాన్న భవిష్యత్తు అనే పేరుతో బ్యాంకులో జమ చేసిన పాస్బుక్ కూడా కనిపించింది. ఆ సాయంత్రం నందన ఇంటికి వచ్చింది. తండ్రి ఏమీ మాట్లాడలేదు. భోజనమయ్యాక ఆమె చేతిలో డైరీ పెట్టాడు. నందన ఒక్కసారిగా భయపడిపోయింది. నాన్న, నేను... సత్యం ఆమె మాట పూర్తి అయ్యేలోపే కౌగిలించుకుని ఏడ్చేశాడు. నన్ను కాపాడడానికి నువ్వు నీ కలలను కూడా కష్టాలతో నింపుకున్నావా అమ్మా? నేను నీ తండ్రిని, కానీ నువ్వే నన్ను నిలబెట్టావు. కొన్ని నెలల తర్వాత నందన మెడికల్ చదువు పూర్తి చేసి డాక్టర్ అయింది. ఉద్యోగంలో చేరిన మొదటి జీతంతో తన తండ్రికి ఒక చిన్న క్లినిక్ నిర్మించింది. దాని పేరు మాత్రం తన పేరుతో కాదు, అమ్మ కల నాన్న ఆశ అనే పేరుతో ప్రారంభోత్సవం రోజున సత్యం ఒక్క మాట మాత్రమే చెప్పాడు. పిల్లలు తల్లిదండ్రుల కోసం చేసే చిన్న త్యాగం కూడా తల్లిదండ్రులకు ప్రపంచంలోనే అతిపెద్ద బహుమతి. ఆ రోజు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళలో కన్నీళ్లు మెరిశాయి. నందన చిరునవ్వుతో తన తండ్రి చేతిని పట్టుకుంది. ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే ఆ క్షణంలో మాటల కంటే ప్రేమ గొప్పది. ఈ కథలోని నీతి, నిజమైన ప్రేమకు గొప్ప బహుమతులు అవసరం లేదు. ఒకరి కోసం మరొకరు చేసే చిన్న త్యాగాలే జీవితాంతం నిలిచే బంధాలను నిర్మిస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.